హాయనా. హాయ్ హాయ్ ఐ లవ్ యూ. ఇప్పుడు ట్రేజర్ అయితే వచ్చింది విజయ్ దేవరకొండది, కింగ్డమ్ అని. ఎలాగనిపించింది అన్న? ఆ లుక్ చూస్తే కిక్ ఎక్కిపోతుంది. కింగ్ ఫిషర్ బీర్ తాగితే కిక్ ఎక్కుతుంది కదా, అట్లా కిక్ ఎక్కితేటుంది. అది ఎవరైనా ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ సినిమాకి వచ్చేటప్పుడు నైట్ మందు తాగొద్దు, అంత ముందు రోజు తాగొద్దు, ఆ రోజు కూడా తాగకుండా వస్తే వారం రోజులు తాగితే ఎంత కిక్ ఎక్కుతుందో అంత కిక్ ఎక్కేటట్టుగా కింగ్ ఫిషర్ బీర్ తాగితే కిక్ ఎక్కినట్టుగా ఆ లుక్ కానుస్తుంది. అట్లా కిక్ ఎక్కిచ్చే సినిమా తీస్తున్నాడు పాపం. లైగరు కొన్ని పోయినాయి ఈ మధ్యకాలంలో. అంటే కథ ఎంచుకున్న కథలో కొంచెం జాగ్రత్త తీసుకోలేదు. ఇప్పుడు బ్రహ్మాండమైన జాగ్రత్త తీసుకొని బ్యాక్గ్రౌండ్ ఏమంటారు, పులి మాస్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతే వాడే ఎన్టీఆర్ అన్నట్టుగా ఉంటుంది కదా, అట్లా బాగా షేక్ అయ్యే విధంగా గజని లుక్ విజయ్ దేవరకొండ గజని లుక్ సూపర్ ఉంది. సలార్ వైపు అంటే డిఫరెంట్ భయ్యా. మనం ఒకటి చూడంగానే మనం అట్లా కదా ఇట్లా కదా అనుకోవద్దు. దేని స్టైల్ దానికే ఉంటుంది, దేని లుక్ దానికే ఉంటుంది, వేరు ఉంటుంది. నీ దండం పెడతానే మాయగానే మాస్ ఉంటేనే బాగుంటుంది భయ్యా. మాస్ అంటే ఇప్పుడు మన వాళ్ళంతా మాసే, మీరు మాసే, మేము మాసే, మనం అంతా మాసే. మా సినిమా చూసే వాళ్ళు అంతా ఎవరు భయ్యా? బెంచ్ కారు ఉన్న వాళ్ళు వచ్చి సినిమా చూస్తారా? ఏం చూడరు కదా. మాసే సినిమా. పుష్ప అంత పెద్ద ఇటు కొట్టిందంటే ఏంది, మాసే. నీ అమ్మ తగ్గేదేలా అని చిన్న పోరగాడు కూడా పాలు చేయకుండా నీ అమ్మ తగ్గేదేలా పాలు చేస్తా అంటున్నాడు. అంటే ఆ స్థాయికి పోయింది సినిమా. మాస్ ఉంటేనే కిక్ ఎక్కుతుంది. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్మార్ట్గా బాగా కిక్ ఎక్కిచ్చే విధంగా ఎన్టీఆర్ గారు ఇచ్చిండు. ఈసారి నాకు చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ఎన్టీఆర్ గారు పని కట్టుకొని విజయ్ దేవరకొండని భుజాల మీద వేసుకొని ఈ సినిమాతో పైకి లేపేటట్టుగా ఉన్నది. అదే బాహుబలిలో శివలింగాన్ని ఎత్తుకుంటాడు కదా ప్రభాస్, ఆ టైపులో ఈ వాయిస్ ద్వారా ఆ సినిమాని పైకి ఎత్తుతున్నాడు ఎన్టీఆర్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ.